హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నందాస్ వరల్డ్ కాంట్రవర్సీ గురించి డీటెయిల్గా మాట్లాడదాం. బట్ మై కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో ఎనీ టైం డిలీట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో న్యూస్ యాజ్ ఈజీగా జరిగింది చెప్తే కోర్టు కేసులు పడిపోతున్నాయి. కోర్టుకు కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా రిక్వెస్ట్ చేశాను. డబ్బులు ఉన్నోళ్ళు ఒక ఆర్డర్ పాస్ చేస్తే మీరు వాళ్ళకి ఆర్డర్లు అప్రూవ్ చేసేసి మీరు వితౌట్ ఎనీ మాన్యువల్ అప్రూవల్స్ లేకుండా వీడియోలు బ్లాక్ చేయడము, కేసులు పెట్టడం రాంగ్. మీకు నిజంగానే ఏమైనా ఫాల్ట్ అనిపిస్తే వీడియోలో ఏమైనా పర్సనల్ అటాక్ కానీ క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు కానీ ఆరు ఉన్నవి లేనట్టు కానీ మీకు అనిపిస్తే అప్పుడు మీరు కేసులు వేయండి, వీడియోలు బ్లాక్ చేయండి, డిలీట్ చేయండి, మీ ఇష్టం. బట్ మై కైండ్ రిక్వెస్ట్ మాన్యువల్ చెక్లు చేయండి. సో అది అలాగే అవ్వదమ్మా సినిమాలో అన్నట్టు. అందుకే ముందుగానే చెప్తున్నా, ఈ వీడియో ఎన్ని రోజులు ఉంటుందో కూడా నాకు తెలియదు. బట్ కంప్లీట్గా ఇప్పుడు వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా సేకరించి ఒక లేమ్యాన్కి అర్థమయ్యేలా చెప్పడం ఇంపార్టెంట్ అని అనిపించింది. ఎస్పెషల్లీ ఈ ఇష్యూ. నందన ఆవిడ పేరు నందన, వాళ్ళ హస్బెండ్ పేరు మధుకర్. వీళ్ళిద్దరూ యూట్యూబర్స్. మామూలుగా నాకు తెలిసినంత వరకు నాకు నిజంగా వీళ్ళకి కన్సల్టెన్సీ ఉంది. ఒకటి కాదు 2-3 ఉన్నాయి. వీళ్ళు ఆపరేషన్స్ చేస్తున్నారు. లెజిటే అనుకుందాం కాసేపు. నాకు ఈ బిజినెస్ గురించి నాకు తెలియదు. ఈ కేసు వచ్చాక దీని గురించి రీసెర్చ్ చేసాక అర్థమైంది. నాకు వీళ్ళు ఎలా తెలుసురా అంటే 2 years బ్యాక్ బిగ్ బాస్ సీజన్ 8కి ఈమె వస్తున్నారు, ఈమెను అప్రోచ్ చేయరు నందన గారిని అని చెప్పి అప్పుడు ఈమెను రీసెర్చ్ చేస్తే అబ్బో మంచి మిలియన్స్లో సబ్స్క్రైబర్సు, ఎంగేజ్మెంటు, మంచి వ్యూవర్షిప్ అండ్ కామెడీ కూడా మంచి ఆర్గానిక్ కామెడీ. ఆమెకు ఒక పెక్యులర్ వాయిస్ ఉంది. వాళ్ళ హస్బెండ్ ఇన్వాల్వ్ అవుతారు, పిల్లలు ఇన్వాల్వ్ అవుతారు, మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఆమె ఇండియాకి అప్పుడప్పుడు వస్తారు. అబ్బో సో బిగ్ బాస్ మాయ తీసుకుందాం అనుకున్నప్పుడు బట్ ఏదో XYZ రీజన్స్ ఆమె రాలే. ఇప్పుడు ఇష్యూలు చూస్తుంటే ఎందుకో సీజన్ 10కి వస్తారేమో అనిపిస్తుంది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు తెలిసింది అంతవరకే. తర్వాత ఇప్పుడు ఇష్యూ కమింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ ఇష్యూలు ఏమైనా అర్థం కావాలి. ఈ కాజ్ ఏంటి, వర్క్ పర్మిట్ ఏంటి, ఇది స్కామా ఆర్ ఫ్రాడా ఆర్ ఏంటి, కావాలనే కొంతమంది చేశారా, లేదు నిజంగానే ఆమె ఫ్రాడ్ చేశారా, ఆమె ఇన్ ద సెన్స్ వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ వీళ్ళు నిజంగానే చేశారు అనేది మాట్లాడకుండా ముందు ఈ వీసా ప్రాసెస్ గురించి మీకు తెలియాలి. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క పేర్లు ఉంటాయి. బట్ ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏంటంటే మనం పట్టించుకోము, మనం అగ్రిమెంట్ పూర్తిగా చదవం. నేను వాళ్ళు రైట్ చేశారని చెప్పట్లే, అక్కడ తప్పు జరిగింది. దానికంటే ముందు మన వీడియో ఎందుకు చేస్తున్న అవేర్నెస్ రిలేటెడ్ ముందు ఇది తెలియాలి. అసలు నేను ఇంతకుముందు కొన్ని వీడియోలు చేశాను చూడండి, ఇదే పవన్ రా టాక్స్లో. ఏంటంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్కి వెళ్ళినప్పుడు H1B మీద వెళ్ళావు అనుకో. H1B అంటే నీకు ఒక పేరోల్, ఫర్ ఎగ్జాంపుల్ TCS అనే పేరోల్తో నువ్వు మ్యాప్ అయి ఉంటావు. నువ్వు వాడికే వర్క్ చేయాలి, ఇంకో రెండో జాబ్ చేయకూడదు. కానీ మన యూఎస్లో మన ప్రజలు తెలుసు కదా, ఇది మల్టిపుల్ జాబ్స్ చేస్తారు, యూట్యూబ్ కూడా చేస్తారు. అది రాంగ్. అది ఎందుకంటే సెకండ్ ఇన్కమ్ రాకూడదు, చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఒకవేళ వాళ్ళకి తెలిసిందనుకొని పంపించేస్తారు కంట్రీ నుంచి. అలాగే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క టైప్స్ ఆఫ్ వీసా ఉంటుంది. వర్క్ వీసా ఉంటుంది, ఈ H1B ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, రకరకాల వీసాలు ఉంటాయి, డిపెండెంట్ వీసా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ కాంట్రవర్సీ వచ్చేసరికి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ నందన గారు ఉన్నారు చూసారా, వాళ్ళకు కన్సల్టెన్సీ ఉంది యూకేలో. వాళ్ళకి కన్సల్టెన్సీ ఉంది అంటే ఇండియాలో ఎక్కడైనా ఉందంటే వాళ్ళకి రిలేషన్స్ ఉంటాయి. ఎవరితోని? పేరోల్ కంపెనీస్తో. అవి రకరకాల సర్వీస్ బేస్డ్, ప్రాఫిట్ బేస్డ్ రకరకాల కంపెనీస్ ఉంటాయి. వాళ్ళతో ఉంటాయి, వాళ్ళకి లింకులు ఉంటాయి. వాళ్ళకి జాబ్ ఏమైనా హైర్ చేసుకోవాలి. ఫారెన్ వర్కర్స్ అంటే యూకేలో ఫారెన్ వర్కర్స్ అంటే అది ఇండియాలో అవ్వచ్చు, శ్రీలంకలో అవ్వచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో అవ్వచ్చు, పాకిస్తాన్లో అవ్వచ్చు. సో వాళ్ళు ఏం చేయాలంటే ఆ పేరోల్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళకు అప్రూవల్ తీసుకోవాలి ఫారెన్ వర్కర్స్ని తీసుకురావడం కోసం. ఎందుకంటే చీప్గా వస్తాం కదా, మనం తెలియదు కదా, మనం చీప్. వచ్చిన తర్వాత ఆ అప్రూవల్ వచ్చిన తర్వాత కాజ్ అని రాసుకున్న మొత్తం మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. కాజ్ అంటే అదొక స్పాన్సర్షిప్, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్. సో ఆ బిల్లింగ్ రేస్ చేసుకుంటారు. అప్రూవ్ వచ్చిన తర్వాత ఈ కాజ్ అనేది అసైన్ చేస్తారు. ఈ కాజ్లో ఏమొస్తుంది అంటే స్పాన్సర్షిప్ మాట వీళ్ళు ఇస్తున్నారని. ఆ ఫర్ ఎగ్జాంపుల్ TCS అనే వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తున్నారు, కొంతమంది వర్కర్స్ కావాలి మాకు బయట దేశం నుంచి చీప్గా. అందులో ఏముంటుందంటే జాబ్ టైటిల్, ఏం జాబు, శాలరీ అంతా, ఎంప్లాయర్ డీటెయిల్స్ అంటే TCS, విప్రో ఆల్ డీటెయిల్స్, వర్క్ లొకేషను, ఆ స్పాన్సర్షిప్ రిఫరెన్స్ నెంబర్, దాన్ని బట్టి ట్రాక్ చేసుకుంటారు. ఇక్కడికి వాళ్ళకి వీసా వచ్చినట్టు కాదు. తర్వాత వర్కరు అప్లై చేయాలి వీసా కోసం. ఈ కాజ్ వచ్చిన తర్వాత వీసా అప్రూవ్ అవుతుంది. తర్వాత వర్కర్ వస్తాడు, జాబ్ చేసుకుంటాడు. ఇది సీక్వెన్స్. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ కన్సల్టేషన్ కంపెనీలు ఏమున్నాయరా అంటే వీళ్ళు ఆ కాజ్ అసైన్ అయిన తర్వాత ఈ వర్కర్స్ బదులు వీళ్ళు ఇవన్నీ మొత్తం చేస్తారన్నమాట. ఏమని ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో ఒక కంపెనీ TCS వద్దులు ఏమైనా XYZ కంపెనీ ఉంది, దానికి ఒక పొజిషన్ ఉంది, ఇది రోలు.
అండ్ ఆ అప్రూవల్ వచ్చే కాజ్ కూడా వచ్చింది, అసైన్ చేశారు. మేము వర్క్ వీసా కూడా వర్క్ పర్మిట్ అనుకున్నాం, వర్క్ పర్మిట్ వీసా మేము జనరేట్ చేసి మీకు ఇస్తాం. సో మీకు వీసా ఉంది కాబట్టి మీరు వేరే దేశం నుంచి ఇక్కడికి వస్తారు, వచ్చి వర్క్ చేసుకోండి. ఇది కాన్సెప్ట్. వీళ్ళు మనకు చేస్తున్నందుకు వాళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకుంటారు. సో కరెక్ట్గా చెప్పాలంటే ఈ కొంచెం కైండ్ ఆఫ్ ఏ బ్యాక్ డోర్. ఎందుకంటే ఇది ఐటీ కంపెనీ అవ్వచ్చు, కార్ డ్రైవింగ్ అవ్వచ్చు, ఏవో రకరకాల పనులు ఉండొచ్చు, మార్కెటింగ్ అయ్యి ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. వీళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు పైసలు తీసుకొని. ఎంత తీసుకుంటున్నారు? 15,000 పౌండ్లు, అంటే క్లోజ్ టు 20 లక్షలు ఒక జాబ్కి. అది డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్. ఓకేనా? ఇక్కడ మరి ఫ్రాడ్ ఎలా జరిగింది అంటే, సబ్జెక్ట్ టు ద కరెక్షన్ 24 నుంచి 25 మంది ఇంపాక్ట్ అయ్యారు అని అంటున్నారు. అందులో ఒక అమ్మాయి బయటకు వచ్చింది, ఒక అబ్బాయి పేర్లు వద్దు, బయటకు వచ్చి దీని మీద ఫైట్ చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఒక అబ్బాయికి ఇందులో 2 సినారియోలు ఉన్నాయి. ఆ అబ్బాయి ఇండియా నుంచి ఇలాగ ఈ కన్సల్టేషన్లతో నమ్ముకొని ఇలాగ 20 లక్షలు కట్టిన తర్వాత ఇండియా నుంచి యూకేకి వచ్చాడు. కాస్ అసైన్ అయింది, సర్టిఫికేషన్ ఆఫ్ స్పాన్సర్షిప్, కానీ ఆ పేరోల్ కంపెనీ లేదు. సో ఒక టైం పీరియడ్ ఉంటుంది 6 months. ఇది అంత అయిపోయిన తర్వాత వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చింది, దొబ్బింది. ఎందుకంటే నీకు శాలరీ పడట్లేదు, నీకు వీసా వచ్చింది, వర్క్ చేసుకోమని, వర్క్ చేసుకోవట్లేదు, మా దేశంలో ఎందుకుంటే వెళ్ళిపోమన్నారు. సో అబ్బాయి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అబ్బాయికి ఎంత లాస్? 20 లక్షల లాస్. ఎందుకు వచ్చాడు అబ్బాయికి ఇక్కడికి? ఈ మధ్యలో ఏదైతే కన్సల్టేషన్ ఉన్నారో వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చారు కదా, నీకు వర్క్ పర్మిట్ అలాంగ్ విత్ ఎ జాబ్. వర్క్ పర్మిట్ వీసా ఇచ్చారు, కానీ అక్కడ జాబ్ ఏం లేదు. ఏదిరా జాబు అని అడిగితే వాళ్ళు మాటలు ఇటు తిప్పి ఐదర్ బ్లాక్ చేయడమో లేకపోతే అది డ్రాగ్ చేసరికి టైంలో దాటడం వల్ల ఎక్స్పైర్ అయిపోయింది, వెళ్ళిపోమన్నారు. ఇలా ఈ అబ్బాయి నష్టపోయాడు. ఈ అబ్బాయి నష్టపోయి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫైల్ చేశాడు కంప్లైంట్. ఇక్కడ ఫైల్ చేస్తే ఏమవుతుంది? ఏం అవ్వదు. ఎందుకంటే ఈ కన్సల్టేషన్ కంపెనీ ఓనర్స్ ఎక్కడ ఉన్నారు? యూకేలో ఉన్నారు కదా. సో ఇండియాలో కేసు ఫైల్ చేస్తే వర్కౌట్ అవుతుంది. మరి మీకు డౌట్ రావచ్చు, అక్కడే వేయచ్చు కదండి. వాళ్ళు అబ్బాయిని అక్కడి నుంచి తరిమేశారు కదా, అబ్బాయి ఎలా వేస్తాడు అక్కడ? ఒకటి. ఇంకో సినారియో ఏంటంటే అక్కడ చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, అక్కడ వాళ్ళు కూడా ట్రాప్ అయ్యారు. ఎలా అయ్యారా అంటే సేమ్ ఇలాగే జాబ్ వర్క్ పర్మిట్ వేసి ఇప్పిస్తామంటే ఇలాగే కట్టారు 60 లక్షలు. కట్టిన తర్వాత సేమ్ ఒక అమ్మాయి ఏం చెప్తుందంటే, ఆమెకు ఒక రోల్ చెప్పారంట, ఆ రోల్ ఇవ్వలేదు. ఆ రోల్ ఇవ్వకపోతే ఆ రోల్ గురించి ఆమె ఫైట్ చేశారు. తర్వాత రోల్ ఇచ్చారు. ఆ రోల్ ఇచ్చిన తర్వాత ఆ పేరోల్ కంపెనీ గురించి డీటెయిల్స్ రిలీజ్ చేయలేదు. తర్వాత లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ రిలీజ్ చేసి లొకేషన్ ఎవరా బాబు అని చెప్తే ఆ లొకేషన్ ఇస్తే ఆ లొకేషన్లో కంపెనీ లేదు. తర్వాత మళ్ళీ ఫైట్ బ్యాక్ చేస్తే లేదు, ఈ లొకేషన్ లేదు, ఇంకో లొకేషన్లో ఉంది అంటే నిజంగా నా లొకేషన్ దగ్గరికి వెళ్తే నిజంగా కంపెనీ ఉంది, కానీ కంపెనీ వాడితో టై అప్ లేదు, మేము అసలు మీకు కాసే ఇవ్వలేదు అన్నారండి. సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఉందని చెప్పింది కదా. సో ఇదంతా ఏందిరా బాయ్ ఇది పంచాయతీ అంటే వాళ్ళు బ్లాక్ చేస్తారు ఈ మిడిల్ పర్సన్ స్పాన్సర్షిప్. ఇప్పుడు ఇది ఎవరి మీద వచ్చింది? ఈ నందన గారు, మధు గారు, వీళ్ళ మీద వచ్చింది. సో ఇక్కడ 2 సినారియోస్. ఒకరు చదువుకున్న వాళ్ళు అక్కడ మోసపోయారు, కొంతమంది ఇండియా నుంచి మోసపోయి ఇక్కడికి వచ్చి స్ట్రగుల్ అయ్యి వచ్చారు. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఆ అబ్బాయి పోనీ ఇండియాలో కేసు వేసాడు, డబ్బులు లేవు, వచ్చేసాడు, మరి అమ్మాయి అక్కడ ఉంది కదా, కేసు వేయచ్చు కదా అని. అక్కడ కేసు వేయాలంటే బోల్డ్ లీగాలిటీస్. ఇక్కడలా కాకుండా అక్కడ లీగల్ కౌన్సిల్కి పర్ అవర్కి చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అండ్ రిజల్ట్ వచ్చినా రాకపోయినా ఇంత అమౌంట్ క్లెయిమ్ చేస్తారండి. సో ఆల్రెడీ వాళ్ళ దగ్గర పైసలు లేవు, చిరిగిపోయి ఉన్నారు. అమ్మాయి పెయిన్ చాలా చెప్పింది. సో వాళ్ళు ఫైట్ చేయలేరు కదా. బట్ సమ్హౌ బయటకు వస్తే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైనా వాయిస్ అవుట్ చేస్తే ఇది బయటికి తెలిస్తే ఏమైనా సొల్యూషన్ వస్తుందండి. సో ఇక్కడ మనం టేక్ అవే పాయింట్ ఏంటి? వీళ్ళైనా అబ్రాడ్లో ఉన్న వాళ్ళైనా ఇండియాలో ఉన్న వాళ్ళైనా ఎందుకు మోసపోయారా అంటే వీళ్ళ మీద ఉన్న ట్రస్ట్. వీళ్ళ మీద ఎందుకు ట్రస్ట్ వచ్చిందంటే వీళ్ళు సోషల్ మీడియాలో చాలా ఒక 4-5 years నుంచి ఉన్నారు. సో ఆబ్వియస్గా ట్రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. మంచి వ్యూవర్షిప్ ఉంది, పెద్ద యూట్యూబరు. అండ్ ఈ రీసెంట్గా చిరంజీవి గారు వరప్రసాద్ సినిమాలో కూడా చేశారు. సో ఇవన్నీ చేయడం వల్ల ట్రస్ట్ అనేది ఉండడం వల్ల నమ్మి మనకు జాబ్ లేదంటే అదే మోస్ట్ ఇంపాక్టెడ్ థింగ్. సో జాబ్ కోసం ఇలా అలా చేయలే అని చెప్పి అమౌంట్ కట్టి తర్వాత మోసపోయారు. ఇక్కడ రకరకాల కేసులు ఉంటాయి మోసపోవడానికి. వీళ్ళు అసలు ఆ కాసే ఫేక్ది ఇవ్వచ్చు, ఫేక్ది లేదు జెన్యున్గా ఇచ్చినా తర్వాత కంపెనీ వాడు ఎత్తియచ్చు, లేకపోతే అసలు ఫస్ట్ నుంచి ఏం లేకుండా ఇదంతా ముందుగానే ప్రీ ప్లాన్డ్గా ఫ్రాడ్ చేయొచ్చు. ఇలా రకరకాలు జరగదు. వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. ఏదైనా ఇష్యూ అయినప్పుడు మిడిల్ మ్యాన్గా నువ్వు ఉన్నప్పుడు అది మీ రెస్పాన్సిబిలిటీ, అది ఫుల్ఫిల్ అయ్యే వరకు. ఇప్పుడు వీళ్ళకి అవ్వలే, జాబ్ ఇప్పిస్తారన్నారు, అవ్వలేదు. దానికి వాళ్ళ రియాక్షన్ కదా, వాళ్ళ అకౌంటబిలిటీ ఎలా ఉండాలి? ఎందుకంటే మార్కెట్లో వాళ్ళకి ఒక మంచి పేరు ఉన్నప్పుడు మంచిగా వీడియో చేసి మేము మా కన్సల్టేషన్ ఇది ఇలాగా ఇన్ని ఏరియాస్లో రిజిస్టర్ అయ్యి ఉంది, మాకు ఇన్ని సైట్లు ఉన్నాయి,
మా క్లాజెస్ ఇవి, మా కండిషన్స్ ఇవి, మా కండిషన్స్ ప్రకారం మేము ఓన్లీ వర్క్ పర్మిటే అంటే ఓన్లీ వీసా ఇప్పిస్తాం తప్ప జాబ్ ఇప్పిస్తామని ఎక్కడా రాయలేదు. ఒకవేళ ఇప్పిస్తామన్నా ఒకవేళ ఇది జరిగింది XYZ రీజన్స్ అని చెప్పి డీటెయిల్గా వచ్చి చెప్పాలి. వాళ్ళు వచ్చి ఎక్కడైనా చెప్తున్నారంటే చెప్పకపోగా ఒక వరస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆ వరస్ట్ ఎగ్జాంపుల్కి నేటిజన్స్కి కోపం వచ్చింది. ఏం వచ్చిందిరా అంటే ఒక పుచ్చిపోయిన యాపిల్స్ ఎగ్జాంపుల్ ఇచ్చారు నందన గారు. నేను యాపిల్స్ అమ్ముతున్నాను, ఆమె చెప్తున్నారు బ్యాక్ డోర్లో నేను జాబ్లో అమ్ముతున్నాను. ఇంకేం చెప్తాం? యాపిల్స్ స్టాల్ ఉంది నా దగ్గర, ఒక 20 మంది లైన్లో ఉన్నారు, ఒక 10 మంది బ్యాక్ ఎండ్ నుంచి వచ్చారు, బ్యాక్ డోర్ నుంచి వచ్చి యాపిల్ కొనుక్కున్నారు, వీళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు కొనుక్కున్నారు. ఈ 10 మంది కొనుక్కున్న వాళ్ళు ఇద్దరు పుచ్చిపోయిన యాపిల్స్ వచ్చాయి, దానికి బాధ్యత నాదా వాళ్ళదా అన్న. అంటే ఫస్ట్ థింగ్ యాపిల్తో పోల్చడమే దరిద్రపోటు ఎగ్జాంపుల్. యాపిల్ 20 రూపాయలకు దొరికేస్తుంది, ఇక్కడ 20 లక్షలు. మనీ ఈజ్ నాట్ సేమ్. రెండోది కొనుక్కున్నోడితో తప్పు అన్నారు. మీరు అసలు అమ్మితేనే కదా వాళ్ళు కొనుక్కుంటారు, మీరు అమ్మకపోతే వాళ్ళు ఎందుకు కొనుక్కుంటారు? అండ్ మీరు అమ్మిన దగ్గర కూడా మీరే చెప్తున్నారు ఫ్రంట్ డోర్ బ్యాక్ డోర్ అని. బ్యాక్ డోర్లో వాళ్ళు తీసుకోవడం ఎంత రాంగో, బ్యాక్ డోర్లో అమ్మడం కూడా మీరు ఫర్గట్ అయిపోయి పుచ్చిపోవడం పక్కన పెడితే బ్యాక్ డోర్లో అమ్మడం రాంగే కదా. సో మీకు మీరే బ్రాడ్ లైట్లో మీ యూట్యూబ్ ఛానల్లో మీరే ఒప్పుకుంటున్నారు కదా. సో మీ సైడ్ రాంగ్ ఉందని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. వారు మీరు ఇగోకి వెళ్తున్నారో దేనికి వెళ్తారో నాకు తెలియదు. కానీ నెవర్ లేట్. ఎవరైతే నిజంగా బాధితులు ఉన్నారో కాయిన్కి 2 సైడ్స్ ఉన్నారో విక్టిమ్స్ వాయిస్ గట్టిగా రేజ్ చేయండి విత్ కాంక్రీట్ ప్రూఫ్. వీడియోలో చెప్తే అది వాయిస్ అవుట్ చేస్తారు. నిజం వాయిస్ అవుట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. ఇది వాళ్ళ సైడ్, ఇది మాకు ఇక్కడ నష్టపోయాం, జెన్యూన్గా ఇక్కడ నష్టపోయాం, ఇంత మనీ పోయిందని. వీళ్ళు నిజంగా వీళ్ళ సైడ్ మిస్టేక్ ఉంటే సారీ, ఇది మిస్టేక్ జరిగింది డ్యూ టు సమ్ XYZ రీజన్స్. ఆ స్పాన్సర్షిప్ ఇచ్చిన పేరు వాళ్ళు ఎత్తిసాడు, లేకపోతే రెసిషన్ వాళ్ళు ఇంపాక్ట్ అయింది, ఏదో అయ్యి ఉండొచ్చు. సో అవ్వలేకపోయింది, మేము ఆ ప్రెజర్ తీసుకోలేకపోయాం. బట్ మేము అందరివి సెటిల్మెంట్ చేసేస్తామని చెప్పి నీట్గా ఆర్గానిక్గా లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి మంచిగా రన్ చేసుకోండి. అది జరగట్లేదే. ఆమెమో పుచ్చిపోయిన యాపిల్తో ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, ఇక్కడేమో బాధితులు ఫైట్ చేస్తున్నారు. ఫైట్ చేసేది పాపం వాళ్ళకి న్యాయం రాదు. ఎలా న్యాయం వస్తుంది? యూకేలో జరిగితే వీళ్ళు ఎంత అమాయకంగా పైసలు ఇచ్చారంటే, పైసలు ఇచ్చినప్పుడు బిజినెస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ యూకేలో ఉన్న అమ్మాయికి అతను ఏకంగా డైరెక్ట్గా బై హ్యాండ్ ఇవ్వమన్నాడంట డబ్బులు. అక్కడ అర్థమైపోతుంది కదా ఫ్రాడ్ అని. నెక్స్ట్ ఎవరెవరైతే పైసలు ఇచ్చారో ఎవరో ఆ యూకే అకౌంట్కి ఇవ్వలేదంట. యూకే అకౌంట్కి ఇవ్వకుండా ఇండియన్ అకౌంట్స్, ఈయనవి కానీ వీళ్ళ వైఫ్ కానీ వీళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఇండియన్ అకౌంట్స్ ఇచ్చి అందులో కూడా ఎలాగంటే రెంట్, వెకేషన్ అని చెప్పి మనీ వేయించుకున్నారు. మీకు అక్కడ అర్థంగా అవ్వాలి కదా ఇక్కడ మనీ కరెక్ట్గా ఫ్లో అవ్వట్లేదని. బట్ మనం ఇప్పుడు నేను చెప్పడం ఈజీయే, కానీ ఆ జాబు అనే దాహంలో మనకి లేదు వర్కౌట్ అవుతుంది, జాబ్ వచ్చేస్తే చాలని ఉంటాం. బట్ కొత్తగా చూసే వాళ్ళకి, కొత్తగా ఇలా ట్రై చేసే వాళ్ళకి చెప్తున్నా, సోషల్ మీడియాలో వాళ్ళని నమ్మి, వాళ్ళ వ్యూవర్షిప్, వాళ్ళ సబ్స్క్రైబర్స్ కౌంట్ నమ్మి ఇలా అయితే మోసపోవద్దు. ఏదైనా కొన్ని కన్సల్టెన్సీ కంపెనీస్ ఉంటాయి, లెజిట్గా చాలా సంవత్సరాల నుంచి చేసేటోళ్ళు ఉంటారు. వాళ్ళ బేసిస్లో, ఎందుకంటే వాళ్ళకి ఒక ఆడిట్ ఉంటుంది, ఒక హిస్టరీ ఉంటుంది, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి నడిపాము, ఇంతమందికి జాబ్లు ఇప్పించని చెప్పి. అలాంటి వాళ్ళ ద్వారా వెళ్ళండి. కానీ సోషల్ మీడియా ద్వారా, ప్రమోషన్ల ద్వారా నమ్మి ఇలా మీరు ఇప్పుడు చూడు, ఎండ్ ఆఫ్ ద డే ఎవరు సఫర్ అవుతారు? వాయిస్ అవుట్ చేస్తాం ఏమైనా ఎవరైనా, బట్ ఎండ్ ఆఫ్ ద డే సఫర్ అవుతుంది. పెయిన్ ఎవరిది? మీది. ఫినాన్షియల్ లాస్ ఎవరిది? మీది. ఆ ట్రామా ఎవరిది? మీది. ఆ స్ట్రెస్ ఎవరిది? మీది కదా. సో దయచేసి మోసపోతుంది. ఇంకో బెస్ట్ సజెషన్, మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది, ఏదైనా ఫ్రంట్ ఎండ్లోనే వెళ్ళండి. ఫ్రంట్ ఎండ్ అంటే డైరెక్ట్ అంటే లెజిట్గానే వెళ్ళండి. కానీ బ్యాక్ డోర్లో వెళ్తే వీళ్ళంటూ ఎంతోమంది, ఒకవేళ వీళ్ళు నిజం చేశారో, వీళ్ళు చేసింది రైటో రాంగో కాలమే డిసైడ్ చేస్తుంది, డౌన్ ద లైన్ తెలిసిపోద్ది. బట్ వీళ్ళు కాకపోయినా చాలామంది ఫ్రాడ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో బ్యాక్ డోర్ జాబ్స్ ఆర్ ఆల్వేస్ రిస్కీ. ఏదైనా లెజిట్గా ట్రై చేయండి. అండ్ దట్టు 20 లక్షలు 15 లక్షలు అంటే చిన్న అమౌంట్ కాదు కదా, చాలా పెద్ద అమౌంట్. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఇది ఇప్పుడు వెలుగులో వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం, కానీ ఇది ఇక్కడే జరగట్లేదు ఫ్రాడ్. యూకేలోనే కాదు, వేరే కాంటినెంట్స్, వేరే కంట్రీస్లో కూడా జరుగుతుంది. యుఎస్లో జరుగుతుంది, కెనడాలో జరుగుతుంది. సో జాగ్రత్తగా ఆచితూచి చెప్తున్నాను కదా, కొన్ని స్పెసిఫిక్ కన్సల్టేషన్ కంపెనీస్ ఉంటాయి లెజిట్వి, అవి అయితే ఓకే. లేకపోతే బ్యాక్ డోర్లు అసలు ట్రై చేయొద్దు. ఆ 20 లక్షలు ఉంటే మీరు వేరే కరెక్ట్గా మైండ్ యూజ్ చేయండి, ఇంకా క్రియేటివ్గా బోల్డ్ చేయొచ్చు. ఐ హోప్ నా వ్యూ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. బట్ ఇందులో నేను యాజ్ టీజ్గా ఏం జరిగిందో చెప్పాను ఏమనకు అర్థమయ్యేటట్టు. బట్ పైసలు ఉన్నోడు కొన్యాయం, పైసలు లేనోడు కొన్యాయం. పైసలు ఉన్నోడు ఆర్డర్లు తెచ్చుకొని ఈజీగా కోర్టు కేసులు, పోలీస్ కేసులు, వీడియోలు రిమూవ్ చేస్తున్నారు. సో అందుకే అంటున్నా,
వీడియో డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. ఒకవేళ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, హైప్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. ఇక్కడ ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది. దాహంలో అంటే ఆశపడుతున్న ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే తప్ప, ఇలా మోసం చేసేటోళ్ళే తప్ప, లేకపోతే ఇంత జరుగుతున్నా కూడా సో కాల్డ్ గవర్నమెంట్స్ రియాక్ట్ అవ్వకపోవడం తప్ప అనేది బలంగా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళుద్దాం. ఆర్ ఈ వీడియో మీద ఎటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే కంటిన్యూషన్ వీడియో వస్తుంది. సో అప్పటి వరకు మన వీడియో మీద ఛానల్ మీద కండిషన్ ఉంచండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు. వీడియో నేనే ఆపుకోలే. థ్యాంక్ యూ సో మచ్.